రైతులు వ్యవసాయ పంప్ సెట్ల కోసం కనెక్షన్స్ కోసం అప్లై చేసుకుంటారు. జనరల్ గా ట్రాన్స్ఫార్మర్స్ కి అప్లై చేసుకోరు. బట్ అయినా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కనెక్షన్స్ ఎన్నున్నాయో లెక్కగట్టి దాని సరిపోయే లోడ్కి అనుగుణంగా అదనంగా అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఇస్తారు, లేదంటే అదనంగా ఇస్తారు. బట్ ఏదేమైనప్పటికీ 1/1/2022 నుండి 1/12/2025 తేదీ వరకు గల కాలంలో రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నటువంటి 3,44,462 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కనెక్టెడ్ లోడ్ కనెక్షన్ల సంఖ్య ఆధారంగా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ప్రతిపాదించడం శాంక్షన్ చేయడం కూడా కనెక్షన్ల సంఖ్య కనెక్టెడ్ లోడ్ ఆధారంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం అవుతుంది. రైతులకు వ్యవసాయ కనెక్షన్లు అందించడానికి మొత్తం 75,686 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను సమకూర్చడమైంది. వ్యవసాయ కనెక్షన్లు మొదట వచ్చిన వారికి మొదట ఇవ్వటం అనేటువంటి సీనియారిటీ ప్రకారం విడుదల చేయడం అవుతుంది. ఇక మిగిలిన 9,700 మంది దరఖాస్తుదారులు క్షేత్రస్థాయిలో అనుసంధానం లైన్ పనులు పూర్తయిన తర్వాత వాటికి కూడా అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు సమకూర్చబడదు. అసలు చట్టం ప్రకారం మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫార్మర్ తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి. కానీ ప్రాక్టికల్ గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ లో జరగడం లేదు. ఇది వాస్తవం. నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బండి పెట్టండి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను. ఇది ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు. నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి మన సబ్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఏఈకి ఈ తుప్పు పట్టిన ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్ లో తీసి పెట్టేదానికి అవకాశం ఉంది. గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాసివ్ వీటి మీద అది కూడా తీసుకున్నారు. కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి. కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్ గా గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇది వాస్తవమైనటువంటిది.